శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 16th మే నుంచి 31st మే వరకు కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే కన్యా రాశి కాలచక్రం లోపల 6వ రాశి. ఈ కన్యా రాశి వారి జీవితం లోపల మీరు మిరాకల్స్ కనుక చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి. అంతో ఇంతో కాదు, చాలా ఎక్కువగానే మీరు చెప్పుకోగలుగుతారు. కానీ చాలా స్ట్రగల్ కావచ్చు, చాలా బ్యాడ్ ఫేస్ కావచ్చు, లైఫ్ లోపల వచ్చే ప్రతి బ్యాడ్ మూమెంట్ని చాలా గట్టిగా నిలబడి ఎదుర్కొనే రాశి కూడా కన్యా రాశిని. ఇది మర్క్యూరీది మూల త్రికోణ రాశి, ఇది మర్క్యూరీది ఉచ్చ రాశి. ఈ మర్క్యూరీ ఇందులో ఉచ్చ స్థానం పొందడం కారణం ఏంటని తెలుసుకోండి. బుద్ధిని చాలా ఎక్కువగా ఉపయోగించే రాశి ఇది కన్యా రాశి. బుద్ధిని ఎక్కువగా ఉపయోగించే రాశి కన్యా రాశి. కానీ ఇప్పుడు మీరు గోచరంలో కనుక చూసుకున్నట్లయితే రాశి నుంచి అష్టమ స్థానం లోపల కుజుడు ఉన్నాడు. మీ రాశి నుంచి అష్టమ స్థానం లోపల కుజ గోచరం అయితే నడుస్తుంది. ఒక ప్రకారంగా కనుక చూసుకున్నది అష్టమ స్థానంలో ఉన్న కుజుడు మీకు కొన్ని విషయాల లోపల ఇబ్బందులు అయితే క్రియేట్ చేస్తాడు. ఇది మనం కుజుడికి సంబంధించిన ఎపిసోడ్లో అయితే తెలుసుకున్నాము. కానీ ఒక నార్మల్గా చూసుకున్నట్లయితే 9th హౌస్లో మీకు మీ రాశాధిపతి అలాగే మీ ద్వాదశాధిపతి కూడా 9th హౌస్లోనే ఉన్నాడు. మీ 10th లార్డ్ కూడా 9th హౌస్లోనే ఉన్నారు. కేంద్ర త్రికోణ రాజయోగం 12th హౌస్తో పాటు ఉండడం వల్ల ఒక పని చేయండి. రాబోయే రోజులు మీకు మానసికంగా కొద్దిగా ఒత్తిడి కనుక ఎక్కువ ఉన్నట్లయితే, అనుకున్న పనులు సరిగ్గా అవ్వట్లేదు ఇది అనిపించినట్లయితే కొద్దిగా ట్రావెలింగ్ చేయండి. తీర్థక్షేత్రాలకు వెళ్ళండి, నది స్నానం చేయండి, ఒక స్తోత్ర పారాయణ చేయండి. మీ పనులు అనుకునే జరగాలంటే స్తోత్ర పారాయణ, నది స్నానం, అలాగే కొద్దిగా తీర్థక్షేత్రాలు యాత్రలు చేయండి. మీ అనుకున్న పనులు చక్కగా అవుతాయి. మీకు అనిపించవచ్చు మేము ట్రావెలింగ్కి వెళ్తే పనులు ఎలా జరుగుతాయని మీకు అనిపించవచ్చు. మీరు ఇంట్లో ఉన్న కూడా పనులు జరగవు. మీరు టేబుల్ మీద కూర్చొని పని కూర్చున్న కూడా పనులు జరగవు. నేను చాలామంది చాలాసార్లు చూశాను. అంత సరిగ్గా ఉంటుంది. టేబుల్ మీద కూర్చుంటారు, అయినా పని చేయలేరు. ఎందుకో మనసు ఒప్పట్లేదు. టేబుల్ వదిలేసి ఫ్రెండ్ని ఫోల్డ్ చేసి బయటికి వెళ్తుంటారు. ఇలాంటివన్నీ కూడా చూశాను. పాయింట్ ఎలా ఎందుకు అవుతుందంటే మనసు నియంత్రించే చాలా కష్టం ఎక్కువ ఉంటుంది. అందులో మీ ఏకాదశాధిపతి చంద్రుడు రాసింది కర్కటక రాశి. సో మీరు ఏదైనా పొందాలన్నా కూడా, ఏదైనా కావాలన్నా కూడా మెంటల్ అలాగే హార్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మీకు. ఎందుకంటే మీ ఏకాదశాధిపతి చంద్రుడు అవుతాడు. ఆ చంద్రుడు మీ రాశిలో వచ్చిన తర్వాతనే కదా మీది కన్యా రాశి అయింది. సో పాయింట్ ఏంటంటే మీ జీవితం లోపల మీరు ఇతరులకి చాలా ఉపయోగం పడతారు తప్ప మీకోసం ఉపయోగం అయ్యేటప్పుడు మీకు అంత ఈజీగా అది దక్కదు. అది వదిలేసాం, వేరే విషయం. ఇప్పుడు రాశి నుంచి ఇప్పుడు మీ 10th హౌస్లో కనుక చూసుకున్నట్లయితే దేవగురు బృహస్పతి అలాగే శుక్రుడు గోచరం నడుస్తుంది. సెకండ్ లార్డ్ అలాగే విశేషంగా చూసుకున్నట్లయితే మీకు ఈ భావం నుంచి 9th లార్డ్ ఈ కాంబినేషన్లో 10th హౌస్లో ఉండడం ఇది చాలా మంచిది. రాశి పరివర్తన యోగం అంటారు, దీన్ని లక్ష్మీనారాయణ యోగం అంటారు. అన్ని వ్యవహారాల పరంగా రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి బాగానే ఉంది. కానీ అష్టమ స్థానంలో కుజుడు బలంగా ఉండడం వల్ల ఇది కొద్దిగా మీకు ఏంటంటే లేనిపోని విషయాలు, ఎప్పుడో జరిగిన విషయాల గురించి మీరు ఆలోచించుకుంటూ ఉంటారు. అండ్ రాబోయే రోజుల్లో మీరు టైంని అంత సరిగ్గా సద్వినియోగం చేసుకునే అవకాశాలు కనిపించట్లేవు. అని అందరితో పాటు సంబంధాలు చక్కగా పెట్టుకునే అవకాశాలు కూడా కనిపించట్లేవు. ఎందుకు ఈ మాట చెప్తున్నా, మీరు ఎవరితో మాట్లాడినా కూడా అవతల వ్యక్తికి మీరు ఏదో వాళ్ళతోటి రాద్ధాంతం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అవతల వ్యక్తితో మీరు వాళ్ళతో కోప్పడుతున్నట్టు వాళ్ళకి అనిపిస్తుంటుంది. మీరు చేసే పనులు కూడా ఆ ప్రకారంగా వాళ్ళకి కనపడుతుంటుంది. ఎందుకంటే మీ సప్తమ స్థానం ప్రెజెంట్ ఏదైతే ఉందో ఇది పాపకర్తరి యోగంలో ఉన్నది. సప్తమ స్థానంలో సాటర్న్ ఉన్నాడు. మీరు ముందు నుంచి కనుక గమనించినట్లయితే లాస్ట్ ఇయర్ నుంచి 2 రోజుల్లో జరగాల్సిన పని 2 నెలలు పడుతుంది. అసలు అది కూడా అవుతుందని గ్యారంటీ లేదు. ఎప్పుడైతే దాని గురించి మీరు మొత్తం వదిలేస్తారో అప్పుడు ఆ పని జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఆ ప్రకారంగానే ఉండబోతుంది. కానీ దేవగురు బృహస్పతి 7th ఆస్పెక్ట్ మీ 4th స్థానం పైన ఉండడం వల్ల నెక్స్ట్ మంత్ ఇక దేవగురు బృహస్పతి గురుబలం వచ్చిన తర్వాత మీకు కొన్ని మార్పులు అయితే 100% జరుగుతాయి. కానీ అంతవరకు శుక్రుతో పాటు గురువు తోడుగా ఉండడం వల్ల మీరు ఏ పని చేసినా, ఎలా చేసినా ఒక స్త్రీ సహకారం తప్పకుండా తీసుకోండి. మీ భార్య సహకారం తప్పకుండా తీసుకోండి. మీ సిస్టర్ సహకారం తప్పకుండా తీసుకోండి. మీ మదర్ సహకారం తప్పకుండా తీసుకోండి. ఎవరిదైనా స్త్రీ సహకారం మీకు లైఫ్ లోపల రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా బలంగా అవసరమైతే ఉండబోతుంది. ఆర్థిక వ్యవహారాల లోపల బాగుందా అంటే ఆర్థిక వ్యవహారాల్లో కన్యా
రాశి వారికి బాగానే ఉండబోతుంది. ఎవరికి మధ్యస్థి వెళ్ళకండి, ఎవరికి గ్యారెంటీ షూరిటీ అస్సలు వెళ్ళకండి. డబ్బు ఇచ్చేస్తా, చూసుకుంటా, ఆ వ్యక్తి ఇవ్వకపోతే నేను చూసుకుంటా, ఇలాంటి పెద్ద మాటలు వద్దు. అది కుదరదు, కాదు. అలాంటివి చేసినట్లయితే తర్వాత మీకు ఇబ్బంది వచ్చుద్ది. ఇక్కడ గమనించినట్లయితే అష్టమ స్థానంలో ఉన్న కుజుడిది 4th ఆస్పెక్ట్ 11th హౌస్ పైన ఉండబోతుంది. అష్టమ స్థానంలో కుజుడిది 4th ఆస్పెక్ట్ 11th హౌస్ పైన ఉండబోతుంది. అండ్ 3rd లార్డ్ కూడా మీకు మార్సే అవుతాడు. 3rd లార్డ్ ఎప్పుడైతే దృష్టి సంబంధం 11th హౌస్ మీద వచ్చుద్దో మీ ప్రయత్నాన్ని చేయండి. కానీ ఎలా చేయండి ప్రయత్నం? ఎవరికి కనిపించకుండా చేయండి. ఎందుకంటే 3rd లార్డ్ కూడా మార్సే అవుతాడు. అష్టమ స్థానం ఇది చేసే పని. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుంది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. రహస్యంగా పెడుతుంది, అసలు కనిపించదు. మీరు మారారా అని కూడా ఎవరికి అనిపించలేని స్థితిలో మీరు ఉండాలి. ఒకప్పుడు చూస్తే అందరు మీకు బాహ్యంగా కొద్దిగా ఇది ఉండాలి, కానీ ఆంతరికంగా మీ ప్లాన్స్ చాలా చాలా ఉండాలి. ఇలా స్థితికి పెట్టుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఈ కుజుడు మీకు నెగటివ్ ఎఫెక్ట్ చేయడు. లేకపోతే ఈ కుజుడు మిమ్మల్ని ఏంటంటే బ్లడ్కి సంబంధించిన సమస్య కావచ్చు, తొందరపాటు కావచ్చు, బీపీ పెంచడం కావచ్చు, హైపర్ యాంగ్జైటీ కావచ్చు, ఈ మీ కుజుడు రాబోయే రోజుల్లో చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓవరాల్ చెప్పాలంటే కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో టైం ఏదైతే ఉందో అన్ని గ్రహాలు పరీక్షించిన తర్వాత మీకు బాగానే ఉంది. కానీ అష్టమ స్థానం బలంగా ఉండడం వల్ల, సప్తమ స్థానం పాపకరతర యోగంలో ఉండడం వల్ల మీరు సింగిల్గా ఉంటే బాగుంటారు, ఏకాంతంగా ఉంటే బాగుంటారు. కొద్ది ప్రవచనాలు వినండి, కొత్త ఏదైనా విషయం నేర్చుకోండి, జ్యోతిషం నేర్చుకోండి, మెడికల్ నేర్చుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి పూర్తిగా అనలైజ్ చేయండి మీ పట్ల మీకు. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది చాలా ఉపకరణాలు ఉపయోగించుతున్నారు, సాఫ్ట్వేర్స్ని. చాట్‌జీపీటీ లోపల చాలామంది ఏంటంటే వచ్చిన వాళ్ళ రిపోర్ట్ కూడా చాట్‌జీపీటీకి ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్‌ని కనుక్కుంటున్నారు. ఈ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, డాక్టర్ నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారా కూడా తెలుసుకుంటున్నారు. పాయింట్ ఏంటంటే మీరు కూడా ఆ ప్రకారంగా తెలుసుకొని మీ గురించి మీకు సూక్ష్మంగా తెలుసుకోవాలనిపించినట్లయితే, ఎందుకంటే అష్టమ స్థానం దీన్ని సరిగా ఉపయోగించాలంటే అదొకటి మాధ్యమం. రెండోది ఏంటంటే ఎవరైతే జిమ్కి వెళ్తున్నారో, ఫిజికల్ యాక్టివిటీ ఎవరైతే చేస్తున్నారో 100% చేయాల్సిందే. మీరు కుజుడికి సంబంధించిన దాన ధర్మాలు మీరు చేయాల్సిందే. ఒక చిన్న పాయింట్ చెప్తా వెళ్తూ ప్రతిరోజు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా బెల్లం తీసుకోండి. ఎవరికైనా చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వండి. చిన్న పిల్లలు ఎవరైతే ఆడుకుంటూ ఉంటారో వాళ్ళకి కొద్ది బెల్లం ఇవ్వండి, చాలు. ఇది ఒక్కటే రెమెడీ మీరు ప్రతిరోజు చేస్తుండండి, మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఇక్కడ దేవుగురు బృహస్పతి రాశి పరివర్తన చేసుకుంటాడు. ఇక సాటర్న్ నక్షత్ర పరివర్తన జరిగిన తర్వాత మీకు ఈ సాటర్న్ రేవతి నక్షత్రం వచ్చిన తర్వాత మీ వ్యక్తిత్వం లోపల కొన్ని మార్పులు జరుగుతాయి. ఎవరితో ఎలా ఉండాలి, ఏ ప్రకారంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఆ ప్రకారంగా అలా మీరు ఉండే అవకాశాలు బలంగా స్థితిలో కనపడుతున్నాయి. కుజుడికి సంబంధించి రెమెడీ చేయండి. అలాగే ఎంత రహస్యంగా ఉంటే అంత మంచిది. కానీ హెల్త్కి సంబంధించి అస్సలు మీరు ఎక్కడ ఇగ్నోర్ చేయకండి.
పట్టుదలతో మీరు కనుక అన్ని బలంగా చేసినట్లయితే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇది ఇలాగే జరగాలి, ఎప్పుడు జరుగుతూనే బాగుంటాను ఇలాంటి మైండ్ సెట్ అస్సలు మీరు పెట్టుకోకండి. 12th హౌస్లో కేతున్నాడు కదా, మీరు ఈవెంట్స్ని విషయాల్ని ఎంత వదిలేస్తే అంత మీకు అవి జరుగుతాయి. మీరు దాన్ని ఇంకా పట్టుకొని కూర్చున్నట్లయితే అవి అస్సలు జరగవు. ఈ ఒక్క విషయం మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.